సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అసలు ఈ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కి ఏమైంది? చెప్పు కొట్టించుకోవడం ఏంటన్నయ్య, దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. ఏరా అలిగా ఏడు ఎక్కడ ఎలా చూడొచ్చు ప్రిపేర్? అసలు శృతి తప్పి మాట్లాడారనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు అంటుంది. సభా మర్యాదలు అనేటువంటివి కొన్ని ఉంటాయి, సభలో మాట్లాడేటువంటి ఉంటాయి. మనం ముఖ్యంగా ఆడవాళ్ళని దాన్ని దీన్ని అని అన్నం తొందరగా వాడం. అలాంటిది ఒక రోజాని, ఒక ఆమనిని, ఒక రవలిని అట్లా ఏకవచనంతో సంబోధించినప్పుడు వాళ్ళు చాలా చాలా బాధపడి ఉంటారు. వీళ్ళందరూ కూడా తనతో పనిచేసిపోయినటువంటి వాళ్ళే. అది పర్సనల్ బాండింగ్. మన కడుపులోకి వెళ్ళే ఆహారం మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తే, మన నోట్లోంచి బయటకు వచ్చే మాట మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. ఎగ్జాక్ట్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. అసలు ఈ నటకిరీటి రాజేంద్ర ప్రసాద్కి ఏమైంది? నిన్నటి నుంచి చూస్తుంటే ప్రతి ఒక్క మీడియా ఛానల్లో కూడా ఇదే చర్చ అనమాట. ఎందుకంటే ఒకప్పుడు ఎంతో హుందాగా మాట్లాడే రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కసారిగా పబ్లిక్లోకి వచ్చినప్పుడు, మైక్ పట్టుకున్నప్పుడు నోరు అదుపు తప్పి మాట్లాడాల్సి వస్తుందా, లేకపోతే ఇంటెన్షన్గా మాట్లాడాల్సి వస్తుందా అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు అనమాట. మీరు చూసుకుంటే లాస్ట్ టైం డేవిడ్ వార్నర్ టైంలో కూడా ఏం మాట అన్నారో అందరికీ తెలిసిందే. నెటిజన్స్ అందరూ కూడా ఆయన తిట్టని వాళ్ళు లేరు ఆ టైంలో బ్యాడ్ కామెంట్స్తో. అట్ ది సేమ్ టైం తర్వాత మళ్ళీ నిన్న ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలో అలీ గారిని వాడకూడని పదజాలంతో ఒక మాట అన్నారు. అట్ ది సేమ్ టైం రోజా గారిని, అక్కడికి వచ్చిన రవలి గారిని అండ్ శ్రీకాంత్ గారిని కావచ్చు, అండ్ మిగతా ఆర్టిస్టులని, ఎస్పెషల్లీ మురళీమోహన్ గారిని, అంత పెద్ద సీనియర్ ఆర్టిస్టు, ఆయన్ని కూడా ఒక మాట అనాల్సి వచ్చింది. అంటే ఎందుకు అనాల్సి వస్తుంది అంటే అది ఫ్లోలో వచ్చేస్తుందా, లేకపోతే కావాలని మైక్ ముందు నేను ఇది అని చెప్పుకోవడానికి, నా గురించి అనుకోవటానికి, అంటే ఆ విధంగా మాట్లాడాల్సి వస్తుందా? ఇదే అంశం మీద మాట్లాడటానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్. అండ్ ఎందుకంటే నిన్న ఆ షోకి ఎస్పెషల్లీ వ్యాఖ్యాతగా ఆయనే అక్కడంతా కూడా దగ్గరుండి చూసుకున్నారు ప్రభు గారు. అసలు అక్కడ జరిగింది ఏంటో ఆయన మాటలను తెలుసుకుందాం. ఆయన మాటల్లో తెలుసుకునే ముందు ఒకసారి నిన్న ఏం జరిగిందో కూడా ఒకసారి చూద్దాం. సో ప్రభు గారు, ఫస్ట్ మాట్లాడే ముందు ఒకసారి క్లియర్గా ఈ మధ్య రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడైతే నోరు జారారో వాటికి సంబంధించిన క్లిప్పింగ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఒకసారి మీరు చూసిన తర్వాత మీరు ఏమనుకున్నారు, ఎందుకు అసలు అలా మాట్లాడాల్సి వచ్చింది, అక్కడ జరిగిన సంభాషణ అసలు ఏ విధంగా ఉందో మీ మాటలో ఒకసారి చెప్పాల్సి వస్తుంది. ప్లీజ్ ఒకసారి సుబ్బు. ఈ డేవిడ్ వార్నర్ క్రికెట్ ఆడవయానంటే ఆట్లాడు దొంగ మామూలుడు కాదండి. ఇలా మనకు అలవాటే కదా. నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా, గుర్తుందా లేదు? నాకు చెప్పి కొట్టించుకోండి అన్నయ్య, దానికి కొట్టకపోతే నీకు సిగ్గు లేనట్లు లెక్క. సంపేస్తా సైలెన్స్. దాన్ని హీరోయిన్ చేసుకోండి నేనే, రోజాని హీరోయిన్ చేసుకోండి నేనే కదా. సైలెన్స్. ఆమెనే ఏంటి ప్రభు గారు, అంటే స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా రవలి గారిని కూడా బాడీ షేమింగ్ ఒక వాడాడు అక్కడ. చిన్న బండ్ర ఏదో గుండ్రాయిలాగా అన్నారు. అట్ ది సేమ్ టైం మిమ్మల్ని కూడా ఏరా నీ డ్యూటీ నేను చేయాల్సి వస్తుంది, నువ్వు జర్నలిస్ట్ వారా నక్సలైట్ వారా అని మిమ్మల్ని కూడా మీ మీద కూడా పడ్డాయి విన్నాను నేను. ఓవరాల్ గా చూస్తే మొత్తం కూడా చాలా అద్భుతంగా జరిగింది ఈవెంట్. చాలా నీట్ గా హోస్ట్ చేశారు మీరు. వచ్చిన ప్రతి గెస్ట్ కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, ఆయన సినిమాల మీద ఉన్న ప్రేమని చాలా బాగా ఓపెన్ అయి మాట్లాడారు. ఎస్పెషల్లీ బండ్ల గణేష్ గారు చాలా అద్భుతంగా స్పీచ్ మాట్లాడారు. రెండు కాళ్ళకి జోడించి ఆయన కిందకి సాష్టాంగ నమస్కారం చేసిన రీతిలో, అంటే ఆయన తీరు చూస్తే మనందరికి చాలా హ్యాట్సప్ అనిపించింది. అంటే చిన్న స్థాయి నుంచి వచ్చి ఆ స్థాయిలో ఉన్న బండ్ల గణేష్ గారు కూడా ఈరోజు అన్నం తింటున్నాం అంటే అన్నం మెతుకుల మీద ఎస్వి కృష్ణారెడ్డి అనే పేరు ఉంటుంది. అండ్ ఆలీ సినిమా తీసేటప్పుడు కూడా ఈడు ఒక హీరో, వాడు ఒక డైరెక్టర్ అని కామెంట్స్ విన్న రోజుల్లో, అంటే మనం అందరం ఎలా వచ్చామో డెఫినెట్ గా ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది డెఫినెట్ గా, అరే అందరం అనుకుంటాం. కానీ కొన్ని కోట్ల మంది వాళ్ళ స్పీచ్లు వింటున్నప్పుడు ఎంత పెద్ద హీరో అయినా కానీ అది మర్చిపోయి అక్కడున్న హుందాతనం ప్రవర్తించడం అనేది ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక మంచి సంస్కారం అని చెప్పుకోవచ్చు. అది పూర్తిగా ఈ మధ్య బ్రేక్ అయిపోయింది. ఇలాంటి ఒక పెద్ద హీరో మాట్లాడుతుంటే అది వినే వాళ్ళకి కూడా చాలా ఎబ్బెట్టిగా ఉంది. ఎలా చూడొచ్చు ప్రేమ్ గారు? అసలు ఎలా చూడొచ్చు ఏముంది, చూస్తూనే ఉన్నాం మీడియా అంతా ఎలా రియాక్ట్ అయిందో. వెరీ అన్ఫార్చునేట్, వెరీ అన్ఫార్చునేట్. ఓకే, నేను అక్కడే ఉన్నాను, కార్యక్రమ నిర్వహణ అంతా నేనే చేస్తున్నాను.
అయితే ఈయన విజయవాడ నుంచి రావటం, అంతకుముందు కార్యక్రమం అంతా చాలా సవాబుగా చాలా సరదాగా సాగిపోయింది. అందరూ చాలా అద్భుతంగా మాట్లాడారు. ఎందుకంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు అనేటువంటి ఒక స్నేహద్వయం వాళ్ళు సాధించినటువంటి విజయాలు కానీ, వాళ్ళ యొక్క జర్నీ కానీ ఒక అద్భుతమైన జర్నీ. ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా గుండె నిండుగా ప్రేమాభిమానాలతో వచ్చిన వాళ్ళు తప్ప ఏదో మొక్కుబడి కోసం వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అవును, అంతమంది హీరోయిన్ ఈ మధ్య కాలంలో అలాంటి ఒక గ్యాదరింగ్ మళ్ళీ మనం చూడలేం. అంతమంది హీరోలు, అంతమంది హీరోయిన్లు, ఆర్టిస్టులు, అలాంటి ఒక అద్భుతమైన గ్యాదరింగ్, అద్భుతమైన అకేషన్ అది. సరే లేట్గా వచ్చారైనా మనం వేదిక మీదకి నేను తన గురించి అద్భుతంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ అంటే తనకు ఒక అద్భుతమైన ఇంట్రో ఇచ్చి వేదిక మీదకి పిలుస్తాను కదా హోస్ట్గా. అది కూడా పిలవక ముందే తనే డయాస్ మీదకి వచ్చేసారు, మాట్లాడారు, చేశారు. తర్వాత మళ్ళీ మాట్లాడేటప్పుడు మళ్ళీ ఒకసారి పిలవాల్సి వచ్చింది. అప్పుడు పిలిచాను మళ్ళీ. పిలిచినప్పుడు ఆ ముందు అనుకుంటాను ఇక ఇలా మైక్ తీసుకొని మాట్లాడటం జరిగింది. కొంచెం శృతి తప్పి మాట్లాడారనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు అంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడాను ముఖ్యంగా ఆలీ గారిని ఆ విధంగా మాట్లాడటం ఒకటి. తర్వాత మురళీమోహన్ గారిని అసలు అందరూ బిత్తరపోయారు, షాక్ అయిపోయారు. బుద్ధి ఉండాలి నీకు అని చెప్పేసి మురళీమోహన్ గారు లాంటి పెద్ద మనిషిని పట్టుకుని ఆ మాట అంటే వాళ్ళకున్న చనువు ఏంటో, వాళ్ళకు ఉన్నటువంటి ర్యాప్ ఏంటో పబ్లిక్లో అంత తెలియదు కదా. పబ్లిక్లో ఆయన ఒక సీనియర్ యాక్టరు, మీరు ఒక యాక్టరు, అందరం ఒక జర్నీలో ఉన్నటువంటి వాళ్ళు. కానీ సభా మర్యాదలు అనేటువంటివి కొన్ని ఉంటాయి, సభలో మాట్లాడేటువంటి ఉంటాయి, మాట్లాడకూడనివి ఉంటాయి. మరి ఎందుకు అలా కొంచెం ఇంబ్యాలెన్స్ తప్పారనేటువంటిది మాత్రం ఇప్పుడు మనమైతే సమర్థించడానికి ప్రయత్నించినా సరే జరుగుతున్నటువంటి ఇది కదా. ఆలీ కూడాను ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీని మీద. అన్నయ్య ఏదో ఇదిలో ఉన్నాడు, ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చే సీనియర్ యాక్టర్, గొప్ప యాక్టర్. ఆయనకి ఈ మధ్య కూతురు చనిపోయిన తర్వాత పుట్టెడు దుఃఖంలో ఉన్నారు, ఆయన బాధలో ఉన్నారు. కాబట్టి దీన్ని పెద్దగా విషయం చేయొద్దు అని చెప్పి మీడియాని తను రిక్వెస్ట్ చేస్తూ ఒక వీడియో ఒకటి వచ్చింది. ఆ వీడియో కూడా మీరు ప్లే చేయండి. అవును. సో అది జరిగింది. అన్ఫార్చునేట్. ఎందుకు చేశారు, ఎందుకు అలా దాన్ని ఎవరు సమర్థించరు, అలా మాట్లాడటాన్ని ఎవరు ఎట్టి పరిస్థితుల్లో సమర్థించరు. కానీ అన్ఫార్చునేట్ గా జరిగిపోయింది. చాలా గొప్పగా జరుగుతున్న ఫంక్షన్ లో ఈ షాక్స్ అనేటువంటి ఇవి వైరల్ అయిపోయింది. ఆ ఫంక్షన్ కంటే కూడాను ఫంక్షన్ ఎంత అద్భుతంగా జరిగిందో దానికంటే ఎక్కువగా ఈ వైరల్ అయిపోవటం, ఈయన మాట్లాడిన మాటలు, ఈ తిట్లు ఇవన్నీ వైరల్ అవ్వటం అనేటువంటిది అన్ఫార్చునేట్. ఓకే, నిన్న ఇది జరిగిన తర్వాత ఆయన స్పీచ్ తర్వాత ఆల్మోస్ట్ ఇంకా అక్కడ ఒక 1 or 2 hours స్పెండ్ చేశారు కాబట్టి అక్కడ ఉన్న ఆర్టిస్టులు అసలు ఈ ఫంక్షన్ కి ఎందుకు పిలిచారా, ఎందుకు వచ్చామా, ఈయన వస్తున్నారంటే మేము వచ్చేవాళ్ళం కాదు, ఇలాంటివి మాట్లాడిన ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడతారో తెలియదు, ఎలాంటి బూతులు వస్తాయో తెలియదు, ఏకవచనంతో మమ్మల్ని ఏమంటారో తెలియదు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే లేడీ ఆర్టిస్టులు కూడా వచ్చారు అక్కడ. రోజా గారు, రవలి గారు అదే టైంకి వచ్చారు. రోజా గారిని కూడా నిన్ను పరిచయం చేసిన నేనే. మనం ముఖ్యంగా ఆడవాళ్ళని దీన్ని అన్నం తొందరగా వాడం, ఎంత చనువు ఉన్నా గానీ వాడం. అలాంటిది ఒక రోజాని, ఒక ఆమనిని, ఒక రవలిని అట్లా ఏకవచనంతో సంబోధించినప్పుడు వాళ్ళు చాలా చాలా బాధపడి ఉంటారు, ఫీల్ అయ్యి ఉంటారు. ఏకవచనంతో సంబోధించడంలో ఏం పర్వాలేదు. వాళ్ళు ఆయన ముందు సీనియర్ యాక్టర్ ఆయన. ఎందుకంటే వీళ్ళందరూ కూడా తనతో పనిచేసిపోయినటువంటి వాళ్ళే, ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళు. అది పర్సనల్ బాండ్, అంటే పర్సనల్ బాట్లు. కాబట్టి సభలో రోజా సరదాగా మాట్లాడటం వేరే, దీన్ని ఇంట్రడ్యూస్ చేసినేనే, దాన్ని ఇంట్రడ్యూస్ చేసినేనే, అది ఇది అని మాట్లాడినటువంటి పదజాలం అనేటువంటిది సభా మర్యాద కాదు. చూసే వాళ్ళకు కూడా వాళ్ళ పట్ల ఒక సదభిప్రాయం ఉండేటువంటి అవకాశం లేదు. ఆయన ఎంతగా వాళ్ళ ద్వారా పరిచయం అయినప్పటికీ, ఆయన ప్రోత్సాహంతో పరిచయం అయినప్పటికీ కూడాను ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. దాన్ని అయితే దీన్ని కొంతమంది మీడియా వాళ్ళు దీన్ని ఎక్కిటివ్ తీసుకెళ్తున్నారు. దీన్ని ఒక ఇష్యూస్ గా చేస్తున్నారు, దీన్ని ఒక మైనారిటీ ఇష్యూ చేస్తున్నారు. ఆలీ ఎంత హుందాగా, ఎంత సంస్కారవంతంగా, ఎంత సింపుల్ గా ఒకటే మాట చెప్పాడు. ఆయన పెద్ద ఆయన ఏదో నోరు తూలాడు, నోరు జారాడు, దయచేసి దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దు అని చెప్పి తను చెప్పడంతో ఇష్యూ సమసిపోయినట్టుగానే మనం కూడా తీసుకున్నాం. ఓకే, అంటే బండ్ల గణేష్ గారు కూడా మాట్లాడేటప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎస్వి కృష్ణారెడ్డి గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, పేరుతో పిలిచే అలవాటు కూడా లేదు, గారు అనే సంబోధిస్తారు. ఆయనతో పాటు వర్క్ చేసిన ఏ టెక్నీషియన్ అయినా కానీ ఫస్ట్ నేర్చుకునేది రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంత గౌరవం ఇచ్చే వ్యక్తి ఆయన అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు. అలాంటి ఆయన సభలో, అలాంటి ఆయన బర్త్డే
అంటే ఇంకో నెక్స్ట్ ఇయర్ బర్త్డే వచ్చే వరకు ఇది తీపి జ్ఞాపకం అనుకోవచ్చు, చేదు జ్ఞాపకం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఒక గుర్తు అయితే ఉండిపోయే విధంగా, అంటే డైరెక్ట్ గా ఇప్పుడు అర్థమైపోతుంది కదా స్టేజ్ మీద వాళ్ళ మొక్క కవలికలు అర్థమైపోతుంది. స్టేజ్ కింద ఉన్న వాళ్ళు కావచ్చు, కొంతమంది ముఖాలు అలా మాడిపోయి అసలు చాలా అసహ్యంతో చూశారు. కొంతమంది ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఇలా ఇది అంటాడు. ముఖ్యంగా 2 షాకింగ్ స్టేట్మెంట్లు ఏంటంటే ఆలీని అన్నది ఒకటి, తర్వాత మురళీమోహన్ గారిని ఆయన సరదాగా ఏంటయ్యా అడిగి చప్పట్లు కొట్టించుకుంటున్నావు, ఎన్టీఆర్ అవార్డు మీరు తీసుకొచ్చారని చెప్పేసి అప్పుడు చెప్పారు. దానికి ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి చప్పట్లు కొట్టాల్సిన తెలియదు. అక్కడ సభలో మీరు ఎన్టీఆర్ అవార్డు తీసుకుంటున్నప్పుడు చప్పట్లు కొట్టారా లేదా అనేటువంటి చూసుకోవాలి తప్ప మరి ఏడుకు వచ్చిన తర్వాత వెరీ గుడ్ ఆల్ ద బెస్ట్ అని ఒకటి కొట్టలేదు చప్పట్లు కొట్టరాను కానీ అందరు చక్కగా సరదాగా రియాక్ట్ అయ్యారు. అంతవరకు తీసుకోవాలి. దాని తర్వాత బుద్ధి ఉందా లేదా, బుద్ధి లేదు మీకు, బ్రెయిన్లు దొబ్బినాయా అనేటువంటి ఈ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి సార్. ఈ ఎక్స్టెన్షన్స్ అనేటువంటి ఇబ్బందికరంగానే అనిపించింది. పోనీ ఏమిటి ఆ చనువుతోటే మురళీమోహన్ గారు ఏంటయ్యా అడిగి మరీ కొట్టించుకుంటున్నావు అన్నాడు. కొట్టకపోతే ఆయన మీద నోట్సులు మాట్లాడటం అనేటువంటిది కొంచెం బాధాకరంగా అనిపించింది. జరిగిన తర్వాత మీరు మాట్లాడటం జరిగిందా ప్రభు గారు అక్కడ? లేదు, నేను మిగతా సభా కార్యక్రమం నిర్వహణలో నేను బిజీగా ఉన్నాను. తర్వాత భోజనం చేసి ఆయన అనుష్గా వెళ్ళిపోయినట్టున్నారు. నేను తర్వాత కలవలేదు. తర్వాత ఫోన్ లో మాట్లాడారా? లేదు. మిగతా వాళ్ళు అక్కడికి వచ్చిన గెస్ట్లు ఎవరన్నా ఫోన్ చేసి ఇదేంటండి? అవును, చాలా మంది ఫోన్లు చేసి మాట్లాడటం కానీ ఇదేంటి ఇంత బాగా జరిగిన ఫంక్షన్ లో ఇలా జరిగింది ఏంటి అనేటువంటిది కూడాను చాలా బాధాకరమైనటువంటి విషయం. అందరూ అన్నారు, వాళ్ళ ఈ కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేశారు. అచ్చిరెడ్డి కృష్ణారెడ్డి గారు అయితే అసలు నో కామెంట్, ఏం మాట్లాడతామండి మేమేం చెప్పగలం అని చెప్పేసి వాళ్ళు నిశ్చేసులు అయిపోయారు. ఎందుకంటే మనకి మీ ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి వాళ్ళు, మీరు డైరెక్టర్గా మీరు ఎవరో ఎందుకు ఇంత బాగుంది నీ వర్క్, నీవు చేసినటువంటి ఆర్ట్ వర్క్ ఇదంతా చాలా బాగుంది, నువ్వే డైరెక్టర్ అని చెప్పేసి నీవే డైరెక్టర్ చేసి మిగతా ఉంటే మేము చూసుకుంటాం కదా ఒక భరోసా ఇవ్వటం, హీరోగా డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేయటం గొప్ప విషయాలు ఇవి. ఆ రోజు నుంచి ఆయన జైత్రయాత్ర, కృష్ణారెడ్డి గారి జైత్రయాత్ర అనేటువంటిది డైరెక్టర్గా స్టార్ట్ అయ్యింది. గొప్ప విషయం. అదే దాన్ని ఏ విషయం అయితే ఒక గౌరవప్రదమైనటువంటి ఆ గౌరవప్రదమైనటువంటి విషయాన్ని అంతవరకు మనం పరిమితం చేసుకోవాలి. మనం దేశాన్ని ఉద్ధరించి చేసినటువంటి ఏం కాదు కదా. మనం ఎవరు పనిచేసినా డబ్బుల కోసం పనిచేస్తాం, ఫ్రీగా ఎవరు పనిచేయరు. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ మాట తూలుడు అవి అనేటువంటి, ముఖ్యంగా పబ్లిక్లో ఈ రోజున మీడియా అనేటువంటిది వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మాట్లాడే ప్రతి మాట కూడా మనం ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనకు ఒక సామెత ఒకటి ఉంది, మన కడుపులోకి వెళ్ళే ఆహారం మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తే మన నోట్లోంచి బయటకు వచ్చే మాట మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. అది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది, సందర్భం ఉంది. అలాగని చెప్పి మీడియాలో కూడా కొంతమంది దీన్ని చాలా చాలా చెలవలు పలవలు చేసేసి దీన్ని ఒక మైనారిటీ ఇష్యూ అని, లేకపోతే ఇంకొక తక్కువ వర్గం వాడు, తక్కువ వాళ్ళకి ఒళ్ళు బలిసి తక్కువ కులం వాళ్ళని ఇలా మాట్లాడారు అనేటువంటి ఒక వ్యాఖ్యలు చేస్తున్నారు. అంత దూరం వద్దు, అంత దూరం తీసుకెళ్ళదు ఇష్యూని. ఏ విషయం అయితే అంతవరకు ఇప్పుడు తప్పు చేశారని చెప్పి ఏలెత్తి చూపటం కోసం అంతకంటే తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఒకడు తప్పు మాట్లాడారని చెప్పి ఆ తప్పును వేలెత్తి చూపిస్తూ అంతకంటే తప్పుడు మాటలు, అంతకంటే దుర్భాషలు మాట్లాడితే ఇక మన సంస్కారం ఏముంది అనేటువంటి పద్ధతిలో ఆలోచించాలి. అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇన్ని సినిమాలు తీశారు, 100 సినిమాలు. కామెడీ కింగ్ అంటే మనందరికి గుర్తొచ్చేది రాజేంద్ర ప్రసాద్ గారు. కడుపుబ్బా నవ్విస్తారు రాజేంద్ర ప్రసాద్ గారు, కంటికి కనపడ్డా కానీ అలానే ఉంటుంది. ఆయన సినిమాలు చూసినా కానీ, ఆయన స్పీచ్లు చూసినా కానీ ఎస్పెషల్లీ చాలా కామెడీగా బాగుంటాయి. మీరు ప్రీవియస్ గా చూస్తే రిలీజ్ ఈవెంట్ లో కూడా ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే ఎంత అద్భుతంగా మాట్లాడతారు. జీవితం మొత్తం కాచి వడబోచిన జీవితం అయింది, ఎన్నో కష్టాలు పడ్డారు. ఆయన మీద డెఫినెట్ గా మా అందరికి గౌరవం అండ్ పబ్లిక్ కూడా గౌరవమే. కానీ ఈ మధ్య జరుగుతుంది పాపం ఇది ఆయన లైఫ్ లో. చెప్పాలంటే ఎప్పుడైతే ఆయన కూతుర్ని కోల్పోయిన దాని తాలూకు ఇది కూడా ఉంటుంది. దాని తాలూకు ఆ బాధలోంచి, ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి, ఇది ఒక కాన్ఫ్లిక్టెడ్ సిచ్యువేషన్. కొన్ని మర్చిపోవటం కోసం ఆ క్రమంలో మెంటల్ కాన్ఫ్లిక్ట్ లో నుంచి కూడా కొంత ఇంబ్యాలెన్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ జరిగిన విషయాన్ని ఆయన చూసి మీడియా అంతా ఇంతగా రియాక్ట్ అయింది కాబట్టి చూసి సరిదిద్దుకుంటాడు. డేవిడ్ వార్నర్ విషయంలో తన ఏదో తప్పు మాట్లాడని చెప్పి వెంటనే నోరు జారిన దానికి తను వెంటనే క్షమాపణ చెప్పడం జరిగింది. అట్లాగే ఈ విషయంలో కూడా తను స్పందించి ఇదేదో మా మధ్య ఉన్న చనువుతోనే మాట్లాడాను, ఐ డోంట్ మీన్ దట్ అనేటువంటి ఒక మాట చెప్తే విషయం సమస్య. డెఫినెట్ గా చనువు అనేది ఉంటుంది, ఉండదని కాదు. అదే ఆర్టిస్టులు ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారో మన కళ్ళతో మనం చూస్తాం కాబట్టి మనకు తెలుసు వాళ్ళు ఎంత చనువుగా ఏకవచనంతో
ఎలా మాట్లాడుకుంటారో. ఎందుకంటే ఇక్కడ ఉన్న నిన్న ఉన్నటువంటి ఆ గ్యాదరింగ్ మొత్తంలో మురళీమోహన్ గారు తప్పితే మిగతా అందరూ కూడాను ఆయన కంటే కూడాను ఆయన వెనక వచ్చినటువంటి వాళ్ళే, ఆయన సినిమాల్లో క్యారెక్టర్స్ చేసి పెరిగిన వాళ్ళే, ఆయన ద్వారా ఇంట్రడ్యూస్ అయిన వాళ్ళే. ఆయన హీరో కాదంటే పలానా హీరోయిన్ పెట్టుకునే పరిస్థితి లేదు. అవును, ఆ రోజున టోపీ రాజా స్వీటీ రోజా నేనే పిఆర్ఓ నా సినిమాకి. అంతకుముందు ప్రేమ తపస్సు చేసింది తను, ఓకే, ఇంట్రడ్యూస్ అయ్యారు రోజా. తర్వాత టోపీ రాజా స్వీటీ రోజా, ఓకే, మంచి ఫస్ట్ గ్లామరస్ క్యారెక్టర్ డాక్టర్ శివప్రసాద్ గారి డైరెక్షన్ లో. హీరో కాదంటే పెట్టుకునే వాళ్ళు కాదు. ఆమెని నేనే సరే ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు డైరెక్టర్ గా నువ్వు కాదు, నువ్వు డైరెక్షన్ చేస్తే నేను చేయను అన్నాను అనుకోండి, అరవింద్ కృష్ణారెడ్డి గారికి అవకాశం వచ్చేది కాదు. ఉన్నాయి, నిజంగా గొప్పతనం ఉంది, నిజంగా గొప్ప జర్నీ ఉంది, ఈ గొప్ప లెజెండరీ ఉంది రాజేంద్ర ప్రసాద్ గారికి. దాన్ని ఎవ్వరూ కాదనరు. కానీ ఈ చిన్న మాటకుడు అనేటువంటి దాన్ని కొంచెం నియంత్రించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, సో డెఫినెట్ గా ఆయనే బయటకు వచ్చి దీనికి ఒక సమాధానం అయితే ఇవ్వాల్సి వస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే ఆల్రెడీ బిఫోర్ జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఆయన చూశారు, మళ్ళీ బయటకు వచ్చి కామెంట్స్ ఆయన కూడా చేయాల్సి వచ్చింది. నేను ఫ్లోలో అన్నాను, ఆ బిఫోర్ మా మధ్యన వచ్చిన కన్వర్సేషన్ అలాంటిది కాబట్టి ఆ ఫ్లోలో అక్కడ నేను మాట్లాడాను. అట్ ది సేమ్ టైం మీరు అన్నట్లుగానే ఒక మంచి జర్నీ ఉంది ఆయనకి, ఒక మంచి లెజెండరీ యాక్టర్, నో డౌట్ దాంట్లో. అంటే ఎందుకంటే ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు ఒక జర్నీ చేసినప్పుడు, ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసినప్పుడు, ఎన్ని రకాల పాత్రలు, ఎంత వైవిధ్యమైనటువంటి నటన. ఆ నటుడుగా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఒక సెకండ్ ఒపీనియన్ మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. అవును, అంత అద్భుతమైనటువంటి నటుడు. ఆ టైమింగ్ కానీ, ఆ ఇది కానీ, ఆ డిక్షన్ కానీ ఎవరికి లేదు. ఆయనతో కూడా మాకు ప్రతి ఒక్కరికి గొప్ప జర్నీ ఉంది. ఆయన చేసినటువంటి సినిమాకి, మేడం సినిమాకి నేను పిఆర్ఓని, వరుసగా ఆయన సినిమాలకు 5-6 సినిమాలకు నేను పిఆర్ఓకి పనిచేసాను. వేరే హీరో అయితే సాహసం కూడా చేయలేదు, మేడం క్యారెక్టర్ అలాంటి ఒక ఛాలెంజ్ తీసుకొని చేశారు ఆయన. అలాగే బాపు గారితో చేసినటువంటి సినిమా పెళ్లి పుస్తకం కాకుండా ఇంకోటి, ఆ సినిమాకి కూడా నేనే పిఆర్ఓని. అంటే మాకు వీ హ్యాడ్ ఏ వండర్ఫుల్ జర్నీ, మంచి జోవియల్ టెంపర్మెంట్ అన్నీ ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో అదేదో ఒక చిన్న సమతుల్యత తగ్గుతుంది, అది కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటే బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. ఎందుకంటే మీరు నిన్న లైవ్ లో అంత కార్యక్రమం చాలా అద్భుతంగా హోస్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం అలాంటి హోస్ట్ చేసిన కార్యక్రమాలలో సక్సెస్ అయింది చాలా తక్కువ. ప్రీవియస్ గా చూసుకుంటే మనం ఎక్కడో చిన్న పొరపత్యాలు వస్తుంటాయి. నాకేంటంటే నాకు చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. మురళీమోహన్ గారు కూడా రాత్రి ఫోన్ చేసి ఆ ఏవి కూడా చాలా అద్భుతంగా చేసావు ప్రభు, చాలా వెరీ గుడ్ రైటింగ్ అని. ఇంద్రజ వీళ్ళందరూ చాలా, ఇంద్రజ ఆమని వీళ్ళందరూ సార్ ఏమిటండి ఆ స్క్రిప్ట్ ఏంటి అంత అద్భుతంగా రాశారు, చాలా బాగుందని చెప్పి అభినందిస్తూ వివరాల ఎంజాయింగ్ దట్. అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సాయంత్రం అయ్యేటప్పటికి ఈ వైరల్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఆ ఫంక్షన్ హైలైట్స్ కంటే ఇది ఎక్కువగా ఇది అయిపోతుంది. దాంతో కొంత అందరూ డిసప్పాయింట్ అయినటువంటి పరిస్థితి. మంచిలో ఎప్పుడు చెడు ఉంటుంది, కానీ ఆ చెడుని కొంచెం పక్కన పెట్టి మంచిని గ్రహిస్తే జరిగిన కార్యక్రమాన్ని ఓవరాల్ గా అయితే అందరం బాగా ఎంజాయ్ చేసాం. కృష్ణారెడ్డి గారిది ఎంత పెద్ద జర్నీయా, ఇంత మంచి సినిమాలు ఉన్నాయా, ఇంత ఇక్కడ కూడా మళ్ళీ మీ సమక్షంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేను ఇక్కడ లేవనెత్తి దాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే మనం మిస్ అవుతున్నాం, అది ఒక తెలుగువాడుగా మనం మిస్ అయ్యేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఎస్వి కృష్ణారెడ్డి గారు దర్శకుడుగానే కాకుండా సంగీత దర్శకుడిగా వరల్డ్ రికార్డుకి అర్హుడైనటువంటి వ్యక్తి. అంటే ఇన్ని సినిమాలు ఆయన చేసిన 42 సినిమాల్లో దాదాపు 38-39 సినిమాలకు సంగీత సారథ్యం ఆయన. ఒక డైరెక్టరే మ్యూజిక్ డైరెక్టర్ గా ఇన్ని సినిమాలు చేయడం అనేది వరల్డ్ హిస్టరీలో లేదు. ఆ విషయం వాళ్ళు కూడా అంతగా గమనించినట్టుగా లేరు. ఈ విషయాన్ని నేను రాసినటువంటి ఆ ఏబీలో నేను ప్రస్తావిస్తే ప్రతి ఒక్కళ్ళు క్లాప్స్ కొట్టి అద్భుతమైనటువంటి విషయాన్ని, ఒక కొత్త విషయాన్ని వెలుగు తీశారు. ఇప్పుడు దానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం మనం ప్రయత్నించాలనేటువంటి ఒక ప్రయత్నం స్టార్ట్ అయింది. ఇట్ 100% డిజర్వ్. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కానీ, లిమ్కా బుక్ ఆఫ్ వర్డ్స్ కానీ, ఇక ఏ రికార్డ్స్ బుక్ ఉన్నా సరే దాంట్లో నమోదవ్వాల్సినటువంటి మనకు మరొక గిన్నీస్ క్రెడిట్ మనకు రాబోతుంది అనేటువంటిది మాత్రం షూర్గా నేను చెప్పగలను. రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.